దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఏప్రిల్ 15వ తేదీ లేఖన భాగము లూకా సువార్త 15వ అధ్యాయము 1 నుండి 10 వచనాల్లో దేవుని యొక్క వాగ్దానము 4వ వచనము, తప్పిపోయిన గొర్రెను ఎత్తుకుట. ఈ సందర్భములో శాస్త్రులు, పరిసయ్యులు మరి 99 గొర్రెలతో పోల్చాడు. ఎందుకనగా మరి వారికి మారు మనసు అనేది అవసరం లేకుండా ఉన్నది. ఈ తప్పిపోయిన గొర్రె అనగా 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషించినట్లుగా, మరి ఆ తప్పిపోయిన గొర్రె కోసము ఈ 99ని అడవిలో విడిచిపెట్టి మరి దానిని వెతికి మరి దాని భుజాల మీద మోసుకొని వస్తూ తన స్నేహితులతో చెప్తున్నాడు, ఈ గొర్రె తప్పిపోయి దొరికినది. అవును, దేవుడికి ఎప్పుడు సంతోషము అంటే మనం మారు మనసు పొంది ప్రభు దగ్గర ఉండటం, ప్రభువుతో సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అవునండి, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనములో, నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు అనగా, ఎవరైతే దేవుడు కావాలి, నిజ దేవుడిని తెలుసుకోవాలి అని భూమి మీద ఎవరైతే దేవుడి గురించి వెతకాలి అనే ఆలోచన కలిగి ఉంటే వాళ్ళ దగ్గరకు వస్తారు. మరి జక్కయ్య యేసు ప్రభుని చూడటానికి వచ్చాడు. మరి ఆయన దగ్గరికి వెళ్ళి, జక్కయ్య దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువారు మాట్లాడి, నీ గృహమునికి నేను వస్తానని చెప్పాడు. నిజమండి, పాపిని వెతకటానికి అందరిని విడిచిపెట్టి యేసు ప్రభువారు ఒక్క పాపి అయిన జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. అవును, అనేక మంది అనేక రకాలుగా అంటుంటారు. సమరయ స్త్రీ అనే ఒక్క స్త్రీ కోసమే యేసు ప్రభువారు ముందుగా వెళ్ళి, మరి ఆ సమరయ పట్టణంలోకి ఆయన వెళ్ళలేదు, కానీ మొదటిగా యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీని కలుసుకొని ఆమెలో మార్పు తీసుకొచ్చినప్పుడు ఆ స్త్రీయే సమరయ పట్టణమునికి వెళ్ళి, సమరయ గ్రామానికి వెళ్ళి మరి అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చింది. అవునండి, యేసు ప్రభువారు ఒక్క మనిషి కోసమైనా వెళ్ళగలడు. కనుక ఈ దినమున నువ్వు మారు మనసు పొందితే దేవుడికి సంతోషం. మరి 2వ వచనములో యేసు ప్రభువారు పాపులతో అనబడిన సుంకర్లతోనూ ఈయన భోజనం చేస్తుంటే వారు సనుక్కుంటూ ఉన్నారు. వారు నియమాలు, ధర్మశాస్త్రం అంటారే కానీ పక్క వ్యక్తిని ప్రేమించరు. వారికి కోపం వస్తుంది. దేవుడేమో వాళ్ళని ప్రేమిస్తుంటే వీళ్ళకి కోపం వస్తా ఉంది. అవును, సనుకోవటం చాలా తప్పండి. 1 కొరింథీలు 10వ అధ్యాయం 8 నుంచి మనం చూస్తే, చెడ్డ వాటిని మరి ఆ దినాల్లో ఇజ్రాయేల్ ప్రజలు పరలోకము నుంచి మన్నా ఇచ్చినా కానీ మాకు మాంసం కావాలి అని మరి ఆపేక్షించారు. అడగటం వేరు, సనగటం వేరు. అడిగింది ప్రభా మాకు దయచేయండి అంటే అది వేరు. నువ్వు ఇవ్వగలవా, చేయగలవా, ఇవ్వలేదే అన్నట్టుగా సనిగి సంహారకుని చేత మరణించారు. సనుగకూడదు. గృహంలో కానీ ఈ జీవితంలో కానీ లేని దాని కొరకు సనగకుండా మరి దేవుణ్ణి అడుగుదాం, దేవుడు సహాయము చేస్తాడు. చివరిగా ఒప్పుకోవలసిన మరి అనుసరించవలసిన ఆజ్ఞ 8వ వచనము, మరి ఒక స్త్రీకి 10 నాణ్యాలు ఉంటే, వెండి నాణ్యాలు, ఒకటి తప్పిపోయింది. దానిని జాగ్రత్తగా వెతికింది. ఎలా ఎతకాలి అంటే, ఒకటి దీపమును వెలిగించి, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అవును, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మరి 9వ వచనంలో, లోకములో నిజమైన వెలుగు ఉంది. ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగిస్తుంది. అంటే వెలుగు అంటే గుర్తుపెట్టుకోండి, సాక్షాత్తు యేసు ప్రభువారే. 119 50వ చరణములో నీ వాక్యం, 105వ చరణములో నీ వాక్యము నా పాదములకు దీపము. అవునండి, దేవుని యొక్క వాక్యము దీపం లాంటిది. పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు వెతకాలి. మరి ఎతకటం అంటే ఎక్కడ పోగొట్టుకున్నావు, ఎక్కడ పడిపోయావు, అది జాగ్రత్తగా వెతకాలి. మరి మొదటి ప్రేమలో పడిపోయావా? ప్రకటన 2వ అధ్యాయం అంటాడు, నువ్వు అన్ని బాగున్నాయి కానీ నీకు ఒక్కటి కొదుగుంది, మొదటి ప్రేమ లేదు. ఆ ఎక్కడ పడ్డావు అక్కడే జాగ్రత్తగా నువ్వు లేచి నీ దీపాన్ని ముట్టించుకోలేదంటే నీ దీపస్తంభాన్ని తీసివేస్తానంటాడు. కనుక మనం వెతకటం అనేది ఒకటి, దీపమును మనం వెలిగించుకోవాలి జాగ్రత్తగా. అది నల్ల స్త్రీలు
మరి మరి భర్తని గౌరవార్థంగా ఒక 10 వెండి నాణేల నుండి ఒక దండిస్తారంట. అది మిస్ అయితే భర్తని అగౌరవపరిచినట్లుగా. అయితే ఈ దినము మనం వెతకటం అనే విషయంలోకి వస్తే దేవుని యొక్క ఆత్మ సహాయతం అంటే వాక్యము ద్వారా ఎక్కడ పడ్డావో మరి గుర్తు తెచ్చుకొని, ప్రభా నన్ను క్షమించని నువ్వు అడిగితే, ఎతికితే నువ్వు ఆశీర్వదించబడతావు. యోబు గ్రంథంలో స్పష్టంగా రాయబడింది 8వ అధ్యాయం 5వ వచనం. నువ్వు దేవుని గురించి జాగ్రత్తగా నువ్వు వెతికిన ఎడల మొదటి స్థితి కంటే నీ చివరి స్థితి ఆశీర్వాదకరంగా తొదకు మహాభివృద్ధి పొందాం. మొదటిగా కొంచెం ఉండొచ్చు. అవును, యోబు గారికి కొంచెమే ఉంది. తర్వాత ఆయన మహాభివృద్ధి పొందాడు. కనుక అయితే ఈ వెలుగు దగ్గరికి ఎందుకు ప్రజలు రావటం లేదు అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 19, 20 వచనాల్లో వాళ్ళ క్రియలు చెడ్డవి. ఆ క్రియలు కనపడకుండా ఉండేదానికి వెలుగు దగ్గరికి రా. ఆ చెడ్డ క్రియలను తొలగించుకో, దేవుడు నీ మీద ఉదయిస్తాడు. మరి ఒక వ్యక్తి గృహంలో ఉండి కిటికీ తలుపు అన్ని మూసాడు, సూర్యుడు వచ్చినా వెలుగు రావట్లేదు. ఫోన్ చేశాడంట, ఎంత చీకటిగా ఉందంటే, నువ్వు డోర్ ఓపెన్ చేయంట ఫ్రెండ్. అవునండి, చాలా మంది చీకట్లోనే ఉంటారు. చీకట్లో నుంచి బయటికి రావాలి. చీకట్లో నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ వెలుగు నీ మీద ప్రసరింపబడుతుంది. కాబట్టి దీపాన్ని ముట్టించుకొని, ఊడ్చుకొని, చక్కగా ఎతికితే పోగొట్టుకుంది దొరుకుతుంది సంతోషం, సమాధానం. అంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే. అంతటా అందరూ మారు మనసు పొందాలన్నది దేవుడి చిత్తం. అంటే ఎవరు కూడా ముందే మారు మనసు పొందిన వాళ్ళు ఉంటారండి. అవును, మనం మారు మనసు పొందాలి. మనం మారు మనసు పొందితే పరలోకంలో దేవదూతలు దేవుడు సంతోషిస్తాడు. దేవుని పరచుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ కొందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయ కాలములో నీ సన్నిధిలో ప్రభా ఆయన ఈ విధంగా అయ్యా మేము నీ మాటలు వినే భాగ్యాన్ని ఇచ్చి ఈ అనుదిన జీవవాక్యాన్ని దీవించండి. ఇంటున్న వారిలో మీరే సహాయం చేయండి. ప్రతి మనిషిని వెలిగించమని మహిమను తెచ్చుకోండి. అయ్యా మీ ఆత్మకార్యం జరిగించుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసం సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.